అండి. మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకర్పల్లి మండలం అండి, జీకోడూరు గ్రామం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక మాట చెప్పారు, రబ్బర్ చెప్పులు వేసుకొని పూరు గురించి వచ్చిన వాళ్ళతో రాజకీయం చేస్తున్నారు. దానికి ఉదాహరణ నేనండి. 2020లో నేను మా గ్రామం నుండి ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగిందండి. మా తల్లిదండ్రులు కానీ మా తాతలు ఎవరో రాజకీయాలు లేరు, కానీ ఆ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను 2020లో కేవలం నా వెనకాల నాయకులు లేకపోయినా సరే ఒక 15 మంది జన సైనికులతో పాటు ప్రచారం చేసి వాళ్ళ చందాలతో ప్రచారం చేసి నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లో కేవలం నేను 13 ఓట్లతో మాత్రం ఓడిపోయానండి. 912 మంది మా గ్రామ ప్రజలు నాకు ఓట్లు వేశారు. ఈ సభాముఖంగా జీకోడూరు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఇక్కడికి వచ్చిన జన సైనికులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను 7 సంవత్సరాల క్రితం మీలాగే ఎక్కడో చివరి కూర్చునేవాడిని, కానీ ఈరోజు ఈ వేదిక మీద మాట్లాడుతుంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ. సామాన్యులు కూడా రాజకీయం చేయాలంటే అది ఒక జనసేన పార్టీలోనే సాధ్యం. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మన పార్టీ కోసం మీ యొక్క సాయశక్తి ప్రయత్నం చేసి పార్టీని అభివృద్ధి చేస్తాను కోరుతున్నాను. ఇంకొక విషయం అండి, నేను ఓడిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఒక పెద్ద దారిలో కనిపించాడు. ఏమైంది అని అడిగాడు. ఓడిపోయినా అన్నాను. అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఓడిపోయావు 5 ఓట్లు అన్నాడు. 13 ఓట్లు అన్నాను. నీది ఓటమి కాదు, నీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంత ఉండదు నీ వయస్సు. అలాంటి తెల్ల చొక్కలకి గడగడలాడించావు, నీది నిజమైన గెలుపు అన్నాడు. ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్న హ్యాపీ బర్త్డే. మళ్ళీ నేను జీవితంలో చెప్పగలలో తెలియదు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ. వెంకటేష్ చూపురపల్లి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మన అందరికీ ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. సార్, నేను చీపురుపల్లి నియోజకవర్గం, విజయనగరం జిల్లా. నా పేరు పెద్ది వెంకటేష్. నేను MBA చేశాను. ఒక అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఒక అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయాల్లో నిలబెట్టిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారని మళ్ళీ మన జన సైనికులందరికీ తెలియజేస్తున్నాను సార్. ఒక సామాన్య కుటుంబం నుంచి నేను ఈరోజు వచ్చాను సార్. అలాగే విజయనగరం జిల్లా అంటే కుటుంబ పాలనలో మగ్గిపోయి ఉన్న ఒక నియోజకవర్గం. అలాగే జిల్లా నుంచి నన్ను గుర్తించి ఒక మండల అధ్యక్షుడిగా ఈరోజు చేసిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఒక సామాన్యుడి చేత కూడా రాజకీయాన్ని చేస్తానన్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మన జన సైనికులందరూ ఒక్కటే ఆలోచించుకోవాల్సింది, గత 10 సంవత్సరాలుగా నేను నా పని చేసుకుంటూ జెండా మోసుకుంటూ ఉన్న వ్యక్తిని, అక్కడ చీపురుపల్లిలో కుటుంబ పాలనలో మధ్యలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద వ్యక్తుల మధ్యలో కూర్చోబెట్టి నిలబెట్టి మాట్లాడిస్తున్నారని అంటే అది ఒక జనసేన పార్టీకి మాత్రమే చెందుతుంది. ఇంకా ఏ వ్యక్తి ఏ పార్టీకి చెందదని తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈ యొక్క చీపురుపల్లి నియోజకవర్గంలో సార్, విజయనగరం జిల్లాలో 2019 ఎలక్షన్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి 21 మంది పోటీ చేశారు సార్. 17 మంది వార్డ్ మెంబర్లు, ఒక జడ్పీటీసీ, 3 ఎంపీటీసీలు, 3 సర్పంచులు సార్. ఆ రోజు చాలా ఒడిదుడుకులు అనుభవించాం సార్. కానీ జనసేన పార్టీ మీరిచ్చిన ధైర్యంతో ముందుకెళ్ళాం సార్. ఏ వ్యక్తి విత్డ్రా చేసుకోలేదు సార్. దానికి కారణం జనసేన పార్టీ. ఇంకో చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను సార్. నామినేషన్ టైంలో 2019 చాలా ఇబ్బందులు పెట్టారు సార్ ఎమ్మెల్యేకి. అయినా సరే మేము నిలబడి ఆ వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళాం సార్. నామినేషన్లో టైంలో చాలామంది వైసీపీ నాయకులు మీటింగ్ పెట్టుకొని అక్కడ ఉన్నారు సార్. కానీ అక్కడ జన సైనికులు మాత్రం ఆ వ్యక్తిని నామినేషన్ వేయించకుండా ఉండడానికి అడ్డుగా నిలబడిన ధైర్యం మీరే ఇచ్చారు సార్. అది ఒక వ్యక్తిని ఆపగలిగే ధైర్యం అది మీరే ఇచ్చారు సార్. నిజాయితీకి మారు పేరు మీరే సార్. మళ్ళీ తెలియజేసుకుంటున్నాను, సామాన్యుని తీసుకొచ్చి ఈ వేదిక మీద నిల్చోబెట్టిన వ్యక్తి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే.
దయచేసి అందరూ గుర్తించి పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సోదరా. హరీష్, నర్సీపట్నం. సభా ప్రాంగణాన్ని అలంకరించిన జన సైనికులకు, వీర మహిళలకు, సభా వేదికను అలంకరించిన పెద్దలకు, శాసనసభ్యులకు, ప్రభుత్వాన్ని